ఈ ప్రపంచంలో డబ్బు నుంచి తప్పించుకోవచ్చు, శత్రువుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ మరణం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే మరణానికి అధిపతి యమధర్మరాజు. కానీ ఒకరోజు యమధర్మరాజు వేసిన పాశం ఒక శివలింగానికి తాకింది. ఆ క్షణం భూమి కంపించింది, దేవలోకం వణికింది. కైలాసంలో మహాదేవుని అగ్ని కోపాన్ని రగిలింది. యముడు తన కర్తవ్యాన్ని చేశాడా, లేక శివుడు తన భక్తుడిని కాపాడా? ఈరోజు మనం తెలుసుకోబోయేది దేవుల మధ్య యుద్ధం కాదు, భక్తి ఎంత గొప్పదో నిరూపించిన మహాసంఘటన. ఎన్నో వేల సంవత్సరాల క్రితం పచ్చని అడవుల మధ్య ఒక చిన్న ఆశ్రమం. అక్కడ మహాయజ్ఞి మృకండ మహర్షి మరియు ఆయన భార్య మరుద్వతి. వారికి ధనం ఉంది, జ్ఞానం ఉంది, గౌరవం ఉంది. కానీ వారి జీవితంలో ఒక పెద్ద లోటు ఉంది. అదే వారికి సంతానం లేదు. ప్రతిరోజు శివలింగానికి అభిషేకం, రుద్రపారాయణం, ఉపవాసం, ఇలా సంవత్సరాల పాటు పరమశివుణ్ణి ఆరాధించారు. చివరకు వారి భక్తికి మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు చిరునవ్వుతో, మృకండ, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. ఏ వరం కావాలో కోరుకో అని పరమశివుడు అన్నాడు. వెంటనే మహర్షి, ప్రభు, నాకు ఒక కుమారుడు కావాలి. అప్పుడు శివుడు ఒక ఆశ్చర్యకరమైన ఎంపిక ఇచ్చాడు. 2 వరాలు ఉన్నాయి. అందులో మొదటిది 16 సంవత్సరాలు మాత్రమే జీవించే కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప జ్ఞాని. రెండవ వరం 100 సంవత్సరాలు జీవించే కానీ మూర్ఖుడు. కొద్దిసేపు ఆలోచించిన మహర్షి, ప్రభు, జీవితం ఎంతకాలం అనేది కాదు, ఎలా జీవించాడనేది ముఖ్యం. నాకు మొదటి వరమే కావాలి. అప్పుడు శివుడు తదాస్తు అని ఆశీర్వదించాడు. కొన్ని నెలల తరువాత ఒక అందమైన బాలుడు జన్మించాడు. అతని పేరు మార్కండేయుడు. చిన్నప్పటి నుంచే వేదాలు, జ్ఞానం, యోగం అన్నీ నేర్చుకున్నాడు. అతనికి తెలియని ఒక నిజం ఉంది. తన జీవితం కేవలం 16 సంవత్సరాలే. సంవత్సరాలు గడిచాయి. మార్కండేయుడు 16వ సంవత్సరానికి దగ్గరయ్యాడు. తల్లిదండ్రులు రోజురోజుకి బాధపడసాగారు. ఒకరోజు వారి బాధను చూసి మార్కండేయుడు అడిగాడు, అమ్మ, నాన్న, మీరు ఎందుకు బాధపడుతున్నారు? చివరకు వారు మొత్తం నిజం చెప్పారు. శివుడు ఇచ్చిన వరం 16 ఏళ్ల ఆయుష్ అని వివరించారు. అది విన్న మార్కండేయుడు ఏడవలేదు, భయపడలేదు. చిరునవ్వుతో ఒక మాట అన్నాడు, నన్ను ఈ లోకానికి పంపించింది శివుడే అయితే నా జీవితాన్ని నిర్ణయించేది కూడా ఆయనే. ఆ రోజు నుంచి అతను శివాలయంలోనే ఎక్కువ సమయం గడపసాగాడు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకటే జపం, ఓం త్రయంబకం యజమహే. ఈ మంత్రధ్వని ఆశ్రమం అంతా మారుమోగేది. అతని భక్తి చూసి మహర్షులు కూడా ఆశ్చర్యపోయేవారు. అదే సమయంలో యమలోకంలో చిత్రగుప్తుడు ఒక గ్రంథాన్ని తెరిచాడు. అందులో ఒక పేరు ప్రకాశించింది. అదే మార్కండేయుడు. అతని వయసు 15 సంవత్సరాల 11 నెలల 29 రోజులు. యమధర్మరాజు నిశ్శబ్దంగా ఆ పేరును చూశాడు. ఇతను మహాభక్తుడు, కానీ ధర్మం ముందు అందరూ సమానమే అని తనలో తాను అనుకున్నాడు. తన మహింషంపై ఎక్కి చేతిలో యమపాశాన్ని పట్టుకొని భూమి వైపు బయలుదేరాడు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆకాశం నల్లని మేఘాలతో కప్పుకుంది. పక్షులు గూటికి చేరుకున్నాయి. ప్రకృతిలో ఏదో విచిత్రమైన నిశ్శబ్దం. మార్కండేయుడు శివాలయంలో శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని కళ్ళు మూసుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తున్నాడు. అప్పుడే ఆలయ ద్వారం వద్ద ఒక భారీ నీడ కనిపించింది. చేతిలో పాశం, ఎర్రని కళ్ళు, మహింషంపై కూర్చున్న యమధర్మరాజు. ఆలయంలో గాలి ఒక్కసారిగా చల్లబడింది. దీపాలు కంపించాయి. యముడు ముందుకు మార్కండేయ, నీ భూలోకంలో ప్రయాణం ముగిసింది. నాతో రావాల్సిన సమయం వచ్చింది. మార్కండేయుడు మాత్రం శివలింగాన్ని ఇంకా గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని పెదవులపై ఒకటే మంత్రం, ఓం నమః శివాయ. యముడు కాసేపు వేచి చూశాడు. తర్వాత తన చేతిలోని యమపాశాన్ని గాల్లోకి విసిరాడు. ఆ పాశం నేరుగా మార్కండేయుని వైపు దూసుకెళ్ళింది. కానీ మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉండడంతో ఆ యమపాశం శివలింగాన్ని కూడా చుట్టుకుంది. ఆ ఒక్క క్షణం విశ్వ చరిత్రనే మార్చబోయింది. ఆ క్షణం భూమి కంపించింది. ఆకాశం చీలిపోయినట్లు ఉరుములు వినిపించాయి. ఆలయంలోని దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. శివలింగం నుంచి ఒక దివ్యమైన కాంతి వెలువడింది. దేవలోకంలో ఉన్న దేవతలందరూ ఒక్కసారిగా ఇది సాధారణ సంఘటన కాదు అని బ్రహ్మదేవుడు
నిశ్శబ్దంగా అన్నాడు. ఆ దివ్యకాంతి మరింత పెరిగింది. డమరుక శబ్దం విశ్వమంతా మారుమోగింది. శివలింగం మధ్య నుంచి జటాజుట్టం ఎగురుతూ త్రినేత్రుడు నీలకంఠుడు చేతిలో త్రిశూలంతో కాలమంత రూపంలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్ళల్లో అగ్నిజ్వలాలు. ఆ కోపాన్ని చూసి యమధర్మరాజు కూడా ఒక అడుగు వెనక్కి వేశాడు. అప్పుడు శివుడు, యమ, నా భక్తుడిపై పాశం వేయటమే కాదు, నా లింగాన్నే బంధించడానికి ఎలా ధైర్యం చేశావు? ఆ గర్జనతో 3 లోకాలు వణికిపోయాయి. యముడు వినయంగా చేతులు జోడించి, మహాదేవ, నేను మీకు విరోధిని కాదు. నేను నా కర్తవ్యాన్ని మాత్రమే చేస్తున్నాను. ఈ బాలుడి ఆయుష్ పూర్తయింది. ధర్మం ప్రకారం అతడిని తీసుకువెళ్ళాలి. శివుడు ఒక క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత మార్కండేయుడి వైపు చూసి, అతను ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఓం నమ శివాయ అనే జపంలోనే మార్కండేయుడు ఉన్నాడు. భయం లేదు, ఆందోళన లేదు, పూర్తి విశ్వాసం మాత్రమే. అప్పుడు శివుడు, నా శరణు వచ్చిన భక్తుడిని కాలం కూడా తాకలేదు. నువ్వు ఎలా తాకగలవు అని చెప్పి తన త్రిశూలాన్ని పైకెత్తాడు. ఆకాశంలో మెరుపులు మెరిచాయి. భూమి బలంగా కంపించింది. యమధర్మరాజు తన దండాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఇది అహంకారంతో జరిగిన యుద్ధం కాదు. ఇది ధర్మం మరియు భక్తి మధ్య జరిగిన దివ్య పరీక్ష. ఒక్క క్షణంలో శివుడు ముందుకు దూసుకెళ్లి యమధర్మరాజును తన దివ్య శక్తితో నేలకూర్చాడు. ఈ రూపాన్ని కాలాంతక మూర్తి అని పురాణాలు వర్ణిస్తాయి. యమధర్మరాజు కోల్పోవడంతో ప్రపంచంలో మరణం ఆగిపోయింది. ముసలివాళ్ళు కూడా మరణించడం లేదు. యుద్ధాల్లో గాయపడిన వారు కూడా ప్రాణాలు విడవడం లేదు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మరియు ఇతర దేవతలందరూ శివుని వద్దకు వచ్చి ప్రార్థించారు. ప్రభు, యముడు లేకపోతే సృష్టి ధర్మం నిలవదు. దయచేసి ఆయనను క్షమించండి. శివుడు తన కోపాన్ని శాంతింపజేశాడు. యమధర్మరాజు లేచి మహాదేవునికి నమస్కరించారు. అప్పుడు శివుడు, యమ, నీవు కర్తవ్యాన్ని చేశావు, అందులో తప్పు లేదు. కానీ నా భక్తుడిని నా అనుమతి లేకుండా ఎవరు తాకలేరు. తర్వాత మార్కండేయుడి తలపై చేయి ఉంచి ఆశీర్వదిస్తూ, నీవు ఇకపై చిరంజీవి, ఎల్లప్పుడూ 16 ఏళ్ల యవ్వనంతో జీవిస్తావు, నా భక్తులకు ఆదర్శంగా ఉంటావు. మార్కండేయుడు ఆనంద బాష్పాలతో మహాదేవుని పాదాలకు నమస్కరించాడు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏంటంటే, ఈ కథలో గెలిచింది శివుడా, యముడా? నిజానికి ఇద్దరు గెలిచింది అచ్చలమైన భక్తి. యమధర్మరాజు శత్రువు కాదు, ఆయన ధర్మాన్ని కాపాడే దేవుడు. శివుడు కూడా యముణ్ణి ద్వేషించలేదు. భక్తుడిని రక్షించడానికి ధర్మానికి కొత్త అర్థం చూపించాడు. అందుకే ఈరోజు కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని భక్తితో జపిస్తే వారికి మార్కండేయ మహర్షి కథ ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి ఉన్న చోట భయం ఉండదు. శివుని శరణు పొందిన వారికి ఆయన కరుణ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది.